చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ ఏకీభవించడం లేదని, అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలేనని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలపై పార్టీ తరపున వివరణ కోరామని తెలిపారు. కూటమి పార్టీలని సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని, ఎన్నికల వరకే కాదు ఎన్నికల తర్వాత కూడా కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ యొక్క ఆలోచన. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క లెజిస్లేటివ్ మీటింగ్ చేయటం జరిగింది. ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్, ఒక నిర్మాణాత్మక దృక్పథంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అనేక రకాల విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక కీలక పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల నిధులు, అలాగే అనేక రకాల కార్యక్రమాలు, అలాగే అనేక కార్యక్రమాలు కలిసి ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి యొక్క విధానాన్ని అవలంబించింది. మనం చూడటం జరిగింది సూపర్లో కానీ, అలాగే హై స్పీడ్ రైల్ క్యారిడార్స్లో కానీ, అలాగే పోలవరం కానీ, మన క్యాపిటల్ కానీ అనేక నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఇవన్నీ కారణం అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మనం అసెంబ్లీలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.